వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అదౌ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. 6వ అధ్యాయము 24వ శ్లోకం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియ గ్రామం నియమ్య సమం తతః. ఇవాళ క్లాసులో మనము సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసా ఏవ ఇంద్రియ గ్రామం నియమ్య సమంతతః. చూడండి, సంకల్పాల నుండి ఉత్పన్నమగు కోరికలనన్నిటినీ విశేషముగా త్వజించి, అంటే మనసులో వస్తున్నటువంటి కోరికలని ఒక్కొక్కటి సంకల్పిస్తూ ఉంది మనసు. అనుక్షణము సంకల్పిస్తూనే ఉంటుంది. వాటిల్ని మళ్ళీ శేషం మిగలకుండా త్వజించు అంటే వదిలేసేయి అంటున్నాడు. అసలు సంకల్పము రాకుండా ఉండగలిగే స్థితికి ఎదగాలి. ఏ సంకల్పము రాదు. క్రిందటి శ్లోకంలో అనుకున్నాం మనము అనిర్విణ అని మాట. అంటే ఎలాగా? విసుగు లేని చిత్తం, నిశ్చయం, మనస్సు, ఏదన్నా పేరు పెట్టండి. విసుగు లేకుండా పరమాత్మ వైపే భగవత్ సాక్షాత్కార స్థితిని పొందిన వాళ్ళు ఇంకా ఎలా ఉంటారు? అప్పుడు దాని కంటిన్యూషన్ ఇలా తీసుకోవాలి. ఎలాగైతే ఆ స్థితిని పొందారో భగవత్ సాక్షాత్కార స్థితిని, ఇప్పుడు విసుగు లేని మనసుతో ఇంకెంతసేపు చెయ్యాలి, చేస్తే కనిపిస్తాడా, వస్తాడా, ఇవన్నీ అయిపోయినాయి. అవన్నీ ప్రాథమిక దశ, అదంతా అయిపోయింది. ఇక విసుగు లేదు. ఏమిటాయి అంటే ఉన్నది పరమాత్మే, అంతే. ఇక రెండవది లేదు. ఇక్కడ నేలేను. ఈ ధ్యాసతో విసుగు లేకుండా సంకల్పముల నుండి మన మనసులో పోతున్నటువంటి కోరికలని ఎప్పటికప్పుడు వాటిని విశేషంగా, అంటే ఇంకా శేషము లేకుండా వదిలేదు. అంటే ఇంకా లేదు, సంకల్పం అనేదే లేదు. ఇప్పుడేంటి? ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక, ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక, సంకల్పాలు అలా వస్తూ ఉంటే అవి శేషం మిగులుతూ ఉంటాయి. ఇదైపోయాక ఇంకోటి చేద్దాం. ఈ సంకల్పాలన్నీ అలాగా విశేషంగా నువ్వు త్యజిస్తే, అంటే వదిలేస్తే, ఈ మనస్సు ద్వారా ఇంద్రియ సముదాయములను, ఇప్పుడు మనస్సు ద్వారా ఏం చేస్తున్నా? కోరికలేమో వదిలేస్తున్నాము, కోరుకున్నది లేదు, కోరవలసింది లేదు, అర్థమయ్యింది. ఇప్పుడు ఈ మనస్సు ద్వారా ఇంద్రియ సముదాయాలను, మనసే కదా మూలము ఇంద్రియాలకి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఈ ఇంద్రియాలకి మనసే మూలం. మరి మనసు ద్వారా అన్ని వైపుల నుండి చక్కగా నిగ్రహించి నియమ్య, అంటే ఈ ఇంద్రియాలని నియంత్రణ చేస్తున్నావు. అంటే ఇంద్రియాల దగ్గరికి మనసు వెళ్లకుండా ఉంటే నియంత్రణ జరిగినట్టే. మనసు వెళ్ళి దాన్ని ఒక ఆలోచన తీసుకొచ్చి అదొక సంకల్పంగా మారి దాని ద్వారా కావాలి వద్దు అనేటువంటి కోరికని, కామనని కలిగిస్తుంది కదా. ఇది మరి ఆ మనస్సు ఇది కనుక ఇంద్రియాల వెళ్ళిన వైపు కంట్రోల్ చేయగలిగితే, ఇక్కడ ఇంద్రియాలను కంట్రోల్ చేయటం అంటాం. ఇంద్రియాలను కంట్రోల్ చేయడం అనేది కాదు. ఎందుకంటే వాటి ధర్మము, సహజ ధర్మము. చూడడం అనేది సహజం, వినపడటం సహజం. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాని ధర్మాన్ని అది నిర్వర్తిస్తుంది, దాని నియతి. కానీ దాన్ని నువ్వు మనసులోకి తీసుకొచ్చి విశ్లేషణ చేసి దాని ద్వారా నువ్వు కోరికను కలిగించుకొని, లేదంటే కోరికను దాని ద్వారా పుట్టించుకోవచ్చు. ఆ కోరిక ఎలాంటిది? ఇష్టం ఉందా, ఇష్టం లేదా, రాగమా, ద్వేషమా? కోరికలు కూడా అవే కదా. ఇప్పుడు శబ్దం విన్నారు, ఆ శబ్దం గురించి ఆలోచిస్తున్నప్పుడు అది రాగం వైపు పోతుందా, ద్వేషం వైపు పోతుందా? ఇప్పుడు ద్వేషం వైపు కూడా పోతుందండి ఒక్కోసారి. అది మనకి ఇష్టం లేని మనుషులు అనుకోండి,
మనకు నచ్చని విషయము, నచ్చని మనుషులు ద్వేషం వైపు వెళుతుంది, విరాగం వైపు వెళుతుంది, ఎట్లాగన్నా పోతుంది. అంటే మరి దీనికి కారణం ఏంటి? చెవి తప్ప? చెవి తప్పు కాదు, అది నీ మనస్సుది. దీన్ని మరి ఎలా నియంత్రణ చేయమంటున్నాడు? ఇంద్రియ సముదాయమును అన్ని వైపుల నుండి అంటే అష్టదిగ్బంధనము, 8 వైపుల దిగ్బంధనం చేయడం కాదు. వాటిని నువ్వు ఆపలేవు. నువ్వు గదిలో తలుపులన్నీ కిటికీలన్నీ మూసుకొని కూర్చున్నా కూడా నీకు శబ్దాలైతే రావేమో, వెలుతురైతే లేదేమో, మనసు అయితే దానికి అది ఎన్ని మైళ్ళ స్పీడ్లోనైనా వెళ్ళిపోతుంది కదా. మరి ఇప్పుడు ఎక్కడ దేన్ని మనం కంట్రోల్ చేయాలి? ఆ మనసుని ఇంద్రియ సముదాయముల వైపు అంటే బయట వైపు పోనివ్వకుండా చక్కగా అంటే పూర్తిగా నిగ్రహించయ్యా. మాటలైతే మాత్రము అద్భుతంగా బాగా ఉంటాయి, కానీ వాటిని ఆచరణలోకి తీసుకొని మనము దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం అద్భుతం అన్నమాట. చక్కగా గ్రామర్ పరంగా చూసినా, సాహిత్యపరంగా చూసినా అన్ని అద్భుతమైనటువంటి పదాలే దొరుకుతాయి, కానీ మనం దాన్ని జాగ్రత్తగా అమల్లో పరుచుకోవాలి. ఈ విధంగా నిగ్రహించు అని చెప్తున్నాడు. హరి ఓం. ఒక 5 నిమిషాలు